friends, welcome you all. Google has launched a new initiative in the name of Cell to Space. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్యాన్సర్ని నిర్ధారించడం కోసం గూగుల్ ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫామ్ ఆర్ కంపెనీగా చెప్పొచ్చు, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ సెల్ టు స్పేస్. సో ఈ సెల్ టు స్పేస్ లో క్యాన్సర్ నిర్ధారణకు ఎలా పనిచేస్తారు, క్యాన్సర్ ఎలా నిర్ధారిస్తారు అనేది ఈ షార్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. జనరల్ గా ఏదైనా ఒక బాడీలో ట్యూమర్ పెరుగుతూ ఉంటే సో ఇమ్మీడియట్ గా ట్యూమర్ ని డిటెక్ట్ చేస్తూ మన ఇమ్యూనలాజికల్ సిస్టమ్ అలర్ట్ అవుతుందన్నమాట. సో దట్ ఇమ్యూన్ సిస్టమ్ దట్ ట్రై టు డిటెక్ట్ ద ట్యూమర్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్ఫెరాన్స్. ఇంటర్ఫెరాన్స్ ఏం చేస్తాయి అంటే ఏదైనా ఒక వైరస్ కానీ ఒక ట్యూమర్ కానీ మానవ శరీరంలో పెరిగే క్రమంలో ఆ ట్యూమర్ యొక్క పెరుగుదలను ముందుగానే గుర్తించి దాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తాయి. అంటే ఇంటర్ఫెరాన్స్ ఒక పర్టికులర్ బాడీ పార్ట్ లో పెరుగుతున్నాయి అంటే ఆ సమీప ప్రాంతంలో ట్యూమర్ ఉన్నట్టు మనం ఒక ప్రైమరీ కంక్లూజన్ కి రావచ్చు. సో ఇంటర్ఫెరాన్స్ ఆర్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్డ్ బై సెల్ దట్ విల్ ఇంటర్ఫియర్ ద యాక్టివిటీ ఆఫ్ ద పాథోజన్స్. ఏదైనా ఒక వైరస్ కావచ్చు, సర్టన్ కాంపోనెంట్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఓకే సెల్ లోకి ఎంటర్ కాకుండా ఆ వైరస్ యొక్క కాంపోనెంట్ ని నిలుపుదల చేస్తాయి. ఆ ఇంటర్ఫెరాన్స్ ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి యొక్క శరీరంలో క్యాన్సర్ పెరుగుదల లేదా క్యాన్సర్ యొక్క గ్రోత్ ఎలా తగ్గుతూ వస్తుంది, ఓకే ఆ క్యాన్సర్ యొక్క పెరుగుదల గురించి కావచ్చు, క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి మెకానిజం పైన గూగుల్ ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది, విచ్ ఇస్ కాల్డ్ సెల్ టు స్పేస్. సో కొన్ని $1 బిలియన్ ఖర్చుతోటి ఈ సెల్ టు స్పేస్ అనే కంపెనీని గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 3 మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. గూగుల్ ఏర్పాటు చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం గూగుల్ ఏర్పాటు చేసిన కంపెనీ సెల్ టు స్పేస్. అండ్ ఇది సెల్ టు స్పేస్ అనే కంపెనీ క్యాన్సర్ లేదా ట్యూమర్ ఏ విధంగా గుర్తిస్తుంది అంటే త్రూ ద మెకానిజం కాల్డ్ as ఇంటర్ఫెరెన్స్. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ I would like to share with you. So thank you very much. All the very best. God bless you all.